కానీ 2 రోజులు మాత్రం పగలు పట్టింపులు విభేదాలు బేజాయిలు అన్ని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించన్నా నేను ఈ అభివృద్ధి చేయాలని కసితో ఉన్నా, ఒక ఆతృతతో ఉన్నా. నా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి, సార్ కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించింది సార్ కరీంనగర్ లో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కలిసి వచ్చినా ఒక్క సీటు గెలవలేదు సార్ అని నా నరేంద్ర మోడీ ముందు గల్లా ఎగిరేసుకొని చెప్పే అదృష్ట అవకాశం నాకేందన్నా. ఆలోచించానన్నా, ఈ రాష్ట్ర మంత్రాల విషయంలో ఆలోచించానన్నా. అభివృద్ధి కావాలన్నా, నిధులు కావాలన్నా, ధర్మం కాపాడాలన్నా, సమాజం సంఘటితం కావాలన్నా, సమాజం కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్గాల పేరుతో, బస్తీల పేర్లతో, వాడల పేర్లతో, ఊర్ల పేర్లతో, డివిజన్ల పేరుతో ఇలా విడిపోయే ప్రయత్నం చేస్తే